దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 16వ అధ్యాయము తీర్థయాత్ర ప్రకరణం. సిద్ధముని నామధారకునకిట్లు తెలిపినాడు. శ్రీ గురుదేవుని నిర్హేతుక జాయమాన కటాక్షము మహిమలు దిక్సీమలాకెగ బ్రాకినవి. మానవ జన్మనెత్తిన ప్రతి ఒక్కడు నొక లోపము కలిగియుండును. అట్టి లోపము గలవారెల్లరును శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని సందర్శించి అభిమత సుఖములను పొందుచుండిరి. ఇది కర్మ సిద్ధాంతమునకు విరుద్ధము. కృతయుగమున పరశురాముడు క్షత్రియ లోకమును రూపుమాపి మేధిని వలయమును బ్రాహ్మణులకు దానమొసగి పశ్చిమ సముద్ర తీరమున తపమునరింప భూసురులా భూమియును తమదే అని పలుక భార్గవరాముడా స్థలమును వదిలి సహ్యాద్రికి దక్షిణముననున్న కొంకణ ప్రాంతమునకు వెడలి తపమునరించుకొనుచుండ దానమొసగుట వలన లభించిన భూమిపై గల హక్కు తమదే అని పేరాసగల బ్రాహ్మణులు నుడివిరి. పరశురాముడప్పుడు భూమిని వదలి సముద్రమునందొక ప్రదేశము తన యునికిగా నేర్పాటు గావించుకొనెను. మానవుడు ఆశాజీవి, ఆశకు అంతము లేదు. గొంతెమ్మ కోరికలను యాచించు కలియుగపు మానవుల కంట పడకుండా శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు వైద్యనాథమున గుప్త రూపమున నుండదలచి శిష్యులను రావించి, శిష్యులారా, మీరు తీర్థయాత్రలో నరించుడు, మరలా మనము శ్రీశైలమున కలుసుకొందము అని తెలిపిరి. శిష్యులందులకు ప్రభు గురు సార్వభౌమా, మీ పాద పద్మములను సేవించుట కన్నా మాకు తీర్థములు గొప్పవను తలంపు లేదు. మిమ్ములను విడనాడి మేము మన జాలము. పరమేశ్వర స్వరూపమునకు ప్రతిరూపమగు మీరు మాకు కొంగు బంగారమయ్యుండ మేమెట్లు మిమ్ములను విడనాడగలమని దీనముగా విన్నవించుకొనిరి. అందులకు గురు సార్వభౌములు, సన్యాసులు ఒక చోట 5 దినముల కన్నా ఎక్కువ నిలువరాదు. యతులకు తీర్థయాత్రలో నరించుట అవశ్యాచరణీయము. కావున మీరును తీర్థయాత్రలను సేవించుచు బహుధాన్య నామ సంవత్సరమున శ్రీశైలమును చేరుడు. నేను మిమ్ములనచట కలుసుకొనదనని ఊరడించెను. శిష్యులు, దేవా, గురువు మాట మీరరాదు, అది ఒక మహాపాపము, అపరాధము. కావున మీ మాటను శిరసా వహించి మేము ఏ ఏ తీర్థములను సేవించవలయునో సెలవిండని డగ్గుత్తికతో బలికిరి. శ్రీ గురుమూర్తి శిష్యులకు సమస్త తీర్థములను వాని మహిమలన్నిట్లు తెలుపుచున్నాడు. ఈ బ్రహ్మాండమునందు పేరెన్నిక గన్న తీర్థరాజము ప్రయాగ. గంగా నది యందు స్నానమాచరించి కాశీ విశ్వేశ్వరుని సేవించిన 60 చాంద్రాయణ వ్రతములో నరించిన పుణ్యము గలుగును. గంగాద్వారము. హరిద్వారమునందు స్నానమాచరించిన 120 యమునా నది తోయములందు గృంకలుడిన 20 చాంద్రాయణ వ్రతముల ఫలితము లభించును. అంతర్వాహినీయగు సరస్వతీ నది యాత్ర వలన 24 చాంద్రాయణ వ్రతముల ఫలితం అబ్బును. ఇప్పుడు పేర్కొనిన నదులయందు విధి విధానముగా స్నానమాచరించిన పితృదేవతలు సంతృప్తి నొంది తరించెదరు. మరియును యజ్ఞ ఫలితము లభించి దేహావసాన సమయమున బ్రహ్మలోక ప్రాప్తి అగును. వరుణానది, కుశావర్త, శతధ్రువు, విపాశ, శరావతి, వతస్థ, ఆసక్తి, మరుద్వక్రుధ, మధుమతి, పయస్వతి, ఘృతవతి నదులయందు స్నానమాచరించిన 15 చాంద్రాయణ వ్రతముల ఫలితము సమకూరును. ఇవి దేవనదులని ప్రఖ్యాతిగాంచినవి. ఇందు స్నాన విధిలో నరించిన బ్రహ్మహత్యాది మహాపాపములు పటాపంచలగును. చంద్రభాగ, రేవతి, సరయూ నది, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్ర, పూర్ణానది, అరుణ, బహుదా నదులు 16 యోజనముల దూరము నుండియే
పవిత్రవంతమై పుణ్య ఫలితములను ఒసగును. ఈ నదులు సముద్రమున సంగమించు స్థలములయందు స్నానమొనరించిన త్రివేణి స్నాన ఫలితము లభించును. వైరోచని పుష్కర తీర్థము, ఫల్గుణ నది, గయాక్షేత్రము, కురుక్షేత్రము మహాపుణ్యదాయకములు. అలకనందాయందు స్నానమాడుట కడుంగడు విశేషం. శ్రీశైలము, అనంత పద్మనాభము, రామేశ్వరం, సేతుబంధము, శ్రీరంగము, నైమిసారణ్యము, పురుషోత్తమ తీర్థము మానవ జన్మమెత్తినందులకు ఫలితముగా సేవింపదగినవి. మహాలయ తీర్థ సేవనము వలన గతించిన 21 తరముల పితృదేవతలు తరించుటే కాక రానున్న 21 తరముల వారికిని అక్షయ పుణ్యలోకములు లభించగలవు. కోటి రుద్రమ, నర్మద మహాఫలితముల నొసగును. మాతృకేశము, కుబ్జతీర్థము, కోకాముఖి, ప్రసాద తీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణములయందు స్నానం అవశ్యాచరణీయము. అయోధ్య, మధుర, మాయ, కాంచీపట్టణము, ద్వారక మోక్షదాయకములు. సాలగ్రామము, శబలా గ్రామము ముక్తిదాయకములు. గోదావరి 6 యోజనముల మేరయందు యాత్ర సలిపిన వారికి వాజపేయ మహాయాగమొనరించిన ఫలము లభించును. గోదావరికి సవ్యముగా 3 మారులు ప్రదక్షిణమొనరించిన సమస్త పాపములు నశించి దివ్య జ్ఞానము ఉదయించును. భీమేశ్వర పంజరాఖ్యములు పరమ పావనములై ప్రయాగకు సరితూగును. కుశతర్పణమును సేవించిన 12 చాంద్రాయణ వ్రతముల ఫలితము లభించును. గోదావరి సముద్రమున సంగమించు ప్రదేశము 36 చాంద్రాయణ వ్రతముల ఫలితమునొసగును. పూర్ణ నది 30, కృష్ణవేణి నది 15, తుంగభద్ర 25 చాంద్రాయణ వ్రతముల ఫలితమునొసగును. పంపా సరస్సు పరమపావనమైనది. హరిహర క్షేత్రము మిక్కిలి పూతమైనది. భీమా నది 10 చాంద్రాయణ వ్రతముల ఫలితమునొసగు. చంద్రభాగా నదీ తీరమున వెలసిన శ్రీ పాండురంగ విఠలుని సందర్శించుట మిక్కిలి శుభదాయకము. మాతులింగము పరమ పవిత్రమైనది. గంధర్వ నగరము శ్రీక్షేత్ర గాణగాపురము నందు 8 తీర్థములున్నవి. ఇచట తీర్థస్నానములాచరించిన వారికి 33 కోట్ల దేవతలు ప్రసన్నులై వరములను చిత్త జల్లుల వలె కురిపించుదురు. భీమా అమరజా నది సంగమమున స్నానమాచరించి కల్పవృక్ష సదృశ్యముగు అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణ నమస్కారములాచరించిన వారి పుణ్యము వర్ణనాతీతము. రావి చెట్టు వద్ద నృసింహ తీర్థము కలదు. ఈ తీర్థమునకు ఉత్తరమున మహాక్షేత్రము కలదు. ఈయది వారణాసి సమానమైన సమస్త పాపములను బోననచును. పడమటి దిశయందు పాప వినాశన తీర్థము కలదు. దీనికి పైభాగమున రుద్రపాదము గలదు. ఇచట కనతి దూరమున చక్రతీర్థమున్నది. కేశవస్వామి అను పేరున శ్రీ మహావిష్ణువు చక్రతీర్థము కడ వెలసి ఉన్నాడు. తరువాత చూడదగినవి కోటి తీర్థము, మన్మథ తీర్థములు. ఇచట కల్లేశ్వరుడు కలడు. కల్లేశ్వరుడు నెలకొనిన తావు భూకైలాసమనదగు గోకర్ణ మహాక్షేత్రమునకు సమానము. గాణగాపురమున జపతపములొనరించిన వారికి అష్టసిద్ధులు లభించును. కాకినీ సంగమము, మలాపహ సంగమ తీర్థ స్నానము పవిత్రత నొసగును. నివృత్తి సంగమము బ్రహ్మహత్యాది పాపములను తొలగించును. తుంగభద్ర నదుల కూడలి అందొనరించిన స్నానము విశేష ఫలప్రదము. బృహస్పతి సింహరాశి అందుండగా గోదావరి నదియును, కన్యారాశి అందున్నప్పుడు కృష్ణవేణి నదియును, తులారాశి అందుండగా తుంగభద్ర నదియును, కర్కాటక రాశి అందుండగా మలాపహ నదియును, గంగా నది తుల్యములగును. పాతకములు తుడిచిపెట్టినట్లు తొలగిపోవును. కావున ఆయా సమయములందా నదులయందు విశేషించి స్నానమాచరించవలెను. భీమా కృష్ణా నదుల కూడలి యందు స్నానమోనరించిన వారు సదాచార సంపన్నులగు భూసురుల ఇంట జననమొందుదురు. తుంగభద్ర కృష్ణా నదుల కూడలి అందలి స్నానము భీమా కృష్ణా నదుల స్నానము కన్నా 3 రెట్లు అధిక ఫలమొసగును.
పాతాళ గంగ యందు స్నానమాడి శ్రీశైల మల్లికార్జున స్వామిని సందర్శించి పూజించుట వలన జన్మ రాహిత్యమగును. కృష్ణా సాగర సంగమము, కావేరీ సింధు సంగమము మిక్కిలి పావనము. తామ్రపర్ణీకృత మూలా నది, పయస్విని నదులయందు స్నానమాచరించుట శుభఫలప్రదాయకము. శేషాద్రి శిఖరమున నెలకొనియున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీరంగనాథ స్వామిని, అనంత పద్మనాభ స్వామిని, శ్రీశైల మల్లికార్జున స్వామిని మానవ జన్మనెత్తిన వారెల్లరూ సందర్శించి తరించవలయును. కుంభకోణమును దర్శించిన సర్వయాత్రా ఫలితము చేకూరును. కన్యాకుమారి, మత్స్యతీర్థము, పశ్యతీర్థము, రామేశ్వరము, ధనుష్కోటి యాత్రలు అత్యంత శుభావహము. కావేరీ నది యందు స్నానమాచరించి శ్రీరంగనాథుని సందర్శించుట మిక్కిలి శ్రేయోదాయకము. పురుషోత్తమ తీర్థము, చంద్రకుండలములయందు స్నానమునరించుట మిక్కిలి శుభావహము. కరవీరము దక్షిణ కాశీ అని ప్రసిద్ధిగాంచినది. కృష్ణానది పుట్టిన తావున మహాబలేశ్వరుడు కలడు. అయ్యది పరమపావనమైనది. రామేశ్వర తీర్థము సేవింపదగినది. కొల్హా గ్రామమున నరసింహస్వామియు సదాశివుడును కలరు. శివుడిచట ప్రత్యక్ష దైవము. ఈ పావన క్షేత్రరాజము కృష్ణానదీ తీరమున గలదు. కృష్ణానదీ తీరముననే బిల్లవాటి అను క్షేత్రరాజం ఇంకొకటి ఉన్నది. ఇచట భువనేశ్వరీ దేవి వెలిసి ఉన్నది. భువనేశ్వరి మ్రోల తపమునరించిన వారికి ఈశ్వరాంశ లభించును. పావన తీర్థరాజమగు వర్ణాసంగమమున స్నానమాచరించిన వారు మార్కండేయ సదృశలగుదురు. మీరచటకు విధిగా వెళ్ళి తీరవలయును. కృష్ణానది యందు అమరపురమున 5 నదులు కలియును. ఇచట మాఘమాసమున స్నానమునరించిన ప్రయాగ స్నాన ఫలితము చేకూరును. మునీశ్వరులిచట స్నానమాచరించి సిద్ధులైనారు. ఇచట స్నానమాచరించిన సార్ధ త్రికోటి పుణ్యతీర్థములయందు స్నానమునరించిన సత్ఫలితము లభించును. గావున మీరిచట 3 దినములు స్నానమాచరించి మంత్రానుష్ఠానములు ఆచరించిన సమస్త శుభములు మీకు తరలివచ్చును. పిదప సేవింపదగినది శూర్పాలయ తీర్థము. విశ్వామిత్ర స్థానముగు మలాపహ నది అను సంసేవ్యమానమే. ఇక పేర్కొనదగినది కపిల మహాముని ఆశ్రమము. శ్రీహరియే కపిల మహామునిగా అవతరించినాడు. ఇచట కృష్ణానది ఉత్తరవాహిని అయినది. ఇచట మంత్రమును జపించినంతనే స్థల విశేష మహాత్మ్యమున 1,000,000 గుణితమగును. కేదార తీర్థం అత్యంత పావనమైనది. కడుంగడు ప్రశంసనీయమైనది. పిఠాపురము శ్రీపాద శ్రీవల్లభుల రూపమున దత్త గురుదేవులు అవతరించిన స్థలమయ్యది. 7 ఋషులు తపమోనరించిన పరమ పవిత్ర స్థలము మణిగిరి. వృషభాద్రి, కళ్యాణ నగరములను సేవించిన వారికి గర్భవాస నరకముండనేరదు, అనగా జన్మరాహిత్యమగును. అహోబిలమును సందర్శించినంతనే 60 యజ్ఞములొనరించిన పుణ్యఫలితము లభించగలదు. భారతదేశమునందు గల పావన తీర్థరాజములను, మహాక్షేత్రములను మీకు రేఖామాత్రముగా వివరించి తిని. నది యందు కృత నీరు ప్రవహించిన స్త్రీ రజస్వల అయినదని భావించి స్నానమునరింపకూడదు. దక్షిణాయనము ప్రారంభమైనది మొదలు, అనగా సూర్యుడు కర్కాటక రాశి యందు ప్రవేశించిన దాది 2 మాసములు తీర్థస్నానములకై యాత్రలు సలపకుండుట మేలు. నదీ తీర వాసులకి దోషం ఆపాదించదు. చెరువులకు 1 రోజు మాత్రమే రజోదోషము. ఈ అది సర్వసాధారణముగా నాచరించవలసిన విధానము. తీర్థములను సేవించునప్పుడు క్షురకర్మమునరించుకొని స్నానమాచరించి ఉపవాసముండుట లెస్స. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 16వ అధ్యాయము సంపూర్ణము.